లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవ పాస్వే ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో రమామం. మనము ఇప్పుడు ఈ వీడియోలలో ఉద్యోగం గురించి తెలుసుకుందాం. అంటే ఏ రాశుల వారు ఏ రకమైన ఉద్యోగం చేస్తారు అంటే, ఒకరి దగ్గర పని చేస్తారా, సొంతంగా వ్యాపారం పెట్టుకుంటారా, మరియు ఒకరి దగ్గర పని చేస్తే అది ప్రైవేట్గా చేస్తారా లేకపోతే గవర్నమెంట్ జాబ్ చేస్తారా, అలా చేయడానికి గల గ్రహ సంపత్తి ఏంటి, ఏ గ్రహాలు బలంగా ఉంటే తన సొంత కాళ్ళ మీద తాను నిలబడతాడు, ఏ గ్రహాలు బలంగా ఉంటే ఒకరి దగ్గర పనిచేస్తాడు అన్నది మనం కులంకషంగా ఈ వీడియోలో మనం పరిశీలిద్దాం. ఉద్యోగమా లేదా స్వయం ఉపాధి? మనిషి తన కుటుంబాన్ని తనను పోషించుకోవడం కోసం ఏదో ఒక పని చేయాలి. ఇతరుల వద్ద పని చేస్తే అది ఉద్యోగం, తన కోసం తాను పని చేసుకుంటే స్వయం ఉపాధి. జాతకం పరిశీలించేటప్పుడు ఆ వ్యక్తి ఉద్యోగం చేస్తాడా, చేస్తే ఎంతకాలం చేస్తాడు, లేదా సొంత వృత్తిని ఎన్నుకుంటాడా అన్న విషయం పరిశీలిస్తే తెలుస్తుంది. దీనిని విచారణ చేయడానికి పనికి వచ్చే గ్రహ భావ యోగాలను ఇప్పుడు తెలుసుకుందాం. లగ్నాధిపతి, షష్టాధిపతి వీరిద్దరిలో ఎవరు బలంగా ఉన్నారో చూడాలి. లగ్నాధిపతి రాశి, నవాంశ, దశమాంశంలో షష్టాధిపతి కంటే బలంగా ఉంటే స్వయం ఉపాధి అనేది ఉంటుంది. అంటే లగ్నం అంటే నేను అన్నమాట. అలా షష్టాధిపతి బలంగా ఉంటే ఇతరులకు సేవ, అంటే అది సేవ ప్రైవేట్గా కావచ్చు లేకపోతే గవర్నమెంట్ ద్వారా కూడా కావచ్చు, చేసి ధనార్జన అనేది సంపాదిస్తాడు. దశమాధిపతి కంటే షష్టాధిపతి బలంగా ఉంటే ఉద్యోగము, ఒడిదుడుకులు, తరచూ ఉద్యోగంలో మార్పులు అనేవి చెందుతూ ఉంటాయి. తృతీయ స్థానం అనేది విక్రమస్థానం. ఈ స్థానము జాతకుని చురుకుతనాన్ని, ముందుకు చొచ్చిపోయే శక్తిని సూచిస్తుంది. ఇక నవమం భాగ్యస్థానం లేదా పూర్వ పుణ్య స్థానం. ఆ దశమ స్థానం కర్మ లేదా ఉద్యోగ స్థానం. తృతీయానికి 9, 10 భావాలతో లేదా ఆ స్థానాధిపతులతో కలయిక లేదా వీక్షణ, పరస్పరం పరివర్తన చెందడం కానీ జరిగిన, లేదా తృతీయంపై శుభగ్రహాల దృష్టి లేదా తృతీయాధిపతి బలం కలిగి ఉంటే ఆ జాతకులు తన సొంత వృత్తిని ఎన్నుకుంటారు. బృహత్ పరాశర హోరా శాస్త్రంలో రవి, చంద్ర, కుజ, రాహువులు పూర్ణ గ్రహాలని, బుధ, గురు, శుక్ర, శని, కేతువులు జీవగ్రహాలని చెప్పబడింది. ఏ జాతకంలోనైనా 7 నుంచి 12 భావాల్లో కానీ 10 నుంచి 3వ భావం మధ్యలో కానీ 5 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఉండాలి. ఈ 5 గ్రహాలలో కనీసం 2 గ్రహాలు పూర్ణ గ్రహాలు ఉండాలి. ఇలా ఉంటే తన కాళ్ళపై తాను నిలబడతాడు, లేదా ఉన్నతమైన స్థితిలో అంటే ఉద్యోగంలో అధికారం చెలాయించగలిగేవారే ఉంటారు. లగ్న దశమాధిపతులకు కలిసిన లేదా పరస్పరం వీక్షించుకున్న, అంటే లగ్న దశమాధిపతులు కలిసిన లేదా ఒకరినొకరు చూసుకున్న లేదా పరివర్తన చెందిన, అంటే ఒక రాశిలో ఇంకొకరు ఉన్న తన కాళ్ళ మీద తాను నిలబడడానికే ఇష్టపడతారు, కానీ ఇతరుల వద్ద పనిచేయరు. ఇక లగ్నాధిపతి దశమాధిపతులకు షష్టమాధిపతి కంటే బలవంతులై ఉండాలి. లగ్నాధిపతి కానీ దశమాధిపతి కానీ ఈ విషయంలో షష్టాధిపతి కంటే బలవంతులై ఉండాలి. సాధారణంగా ఉద్యోగం చేసేవారి కంటే స్వంత వృత్తి వ్యాపారం చేసుకునే వారికి
డబ్బు ఎక్కువ అనేది లభిస్తుంది. అందుచేత జాతకునికి ధనయోగాలు చూడాలి. అంటే సొంతంగా వ్యాపారం చేసుకునే వాడికి ధనయోగాలు ఉన్నాయా లేవా అనేది కూడా ఒకసారి పరిశీలించాలి. ఇందు లగ్నము, ఇందు లగ్నాధిపతి ఈ యొక్క ధనార్జనను సూచిస్తాడు. అంటే ఆ జాతకుడికి ధనయోగాలు ఉన్నాయా లేదు అనేది ప్రత్యేకంగా జెమినిలో చెప్పిన ఇందు లగ్నాన్ని మరియు ఇందు లగ్నాధిపతిని పరిశీలించాలి. వాటిని బట్టి ఉద్యోగమా లేదా సొంతంగా చేసుకోవడమా అనేది తెలుసుకోవచ్చు. శని జాతకంలో యోగకారకుడైన ఉచ్చ మూల త్రికోణంలో ఉండి రాశి, నవాంశ, దశమాంశ చక్రాల్లో లగ్న చంద్రులను దశమం దశమాధిపతిని చూస్తే స్వంత కాలపై నిలబడి సంపాదిస్తాడు. కానీ శని 6, 8, 12 భావాలతో సంబంధం కలిగి ఉంటే ఈ యోగం అనేది ఫలించదు. సంపాదన మొదలుపెట్టే వయసు వచ్చినప్పుడు ఆ కాలంలో అనుకూలమైన దశాంతర్దశలు వస్తే స్వయం ఉపాధిని పొందే అవకాశం ఉంది. అలా కాకుండా ప్రతికూలమైన దశ అంతర్దశలు ఉంటే ఏదో ఒక పనిలో సర్దుకుపోవలసి వస్తుంది. ఇక వ్యాపారం గురించి మనం పరిశీలిస్తే జాతకంలో లగ్నము చంద్రుడు లేదా ఇద్దరూ తగినంత బలంగా ఉంటే ఆ వ్యక్తి వ్యాపారం లేదా స్వయం ఉపాధి మార్గాన్ని ఎన్నుకోవచ్చు. లగ్నము చంద్రులలో ఒకరు బలహీనంగా ఉన్నప్పుడు మరొక గ్రహం బలం వీరిపై ఉంటే దీనిని అధిగమించవచ్చు. ఈ రెండు అంటే లగ్నం కానీ చంద్రుడు కానీ బలహీనంగా ఉంటే సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి మరియు చొచ్చుకుపోయే గుణము, ధైర్యము అనేది వారికి లోపిస్తుంది. ఇంకా రవి జాతకంలో రవి బలహీనంగా ఉంటే స్వతంత్ర జీవనానికి కావలసిన శక్తియుక్తులు జాతకంలో బలహీనంగా ఉంటాయి. అంటే రవి ఆత్మకారకుడు. అంటే తన మీద తనకు నమ్మకం ఉండాలి. అంటే ఆ వ్యక్తి జాతకంలో రవి బలంగా ఉండాలి. ఏదైనా సాధించాలనే తపన తక్కువ ఉంటుంది. అంటే రవి బలహీనంగా ఉంటే ఏదన్నా సాధించాలి అనే ఒక తపన, ఆ మోటో అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందువలన రవి కూడా తగినంత బలం కలిగి ఉండాలి. ఇక బుద్ధికారకుడు ఎవరు? బుధుడు. వ్యాపార కారకుడు కూడా బుధుడే. వ్యాపార కారకుడైన బుధుడు జాతకంలో బలహీనంగా ఉంటే విచక్షణ జ్ఞానం అనేది తక్కువగా ఉంటుంది. అంటే సందర్భానుసారంగా ప్రవర్తించే నైతిక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ప్రణాళికలు సరిగ్గా ఉండవు. అంటే ప్లానింగ్ అనేది సరిగా ఉండదు. కష్టాలలో నుండి బయటపడే మార్గాలు ఆచరణలోకి రావు. బుధునికి పాప సంబంధం కలిగితే చేసే పనులు కానీ వారి ఆలోచనలు కానీ మోసపూరితంగా ఉంటాయి. ఇక దాని తర్వాత అంటే రవి యొక్క బలాన్ని, బుధుడు యొక్క బలాన్ని, తర్వాత శని బలాన్ని కూడా మనం పరిశీలించాలి. శని బలంగా లేకుంటే చేపట్టిన పనుల్లో ఆటంకాలు, ఆలస్యము బాధిస్తాయి. మరోవైపు తట్టుకునే ఓర్పు అనేది నశిస్తుంది. పరిస్థితులకు ఎదుర్కొని పోరాడతారు. నిరాశావాదులుగా మారిపోతారు. ఇతరుల శ్రమను దోచుకొని తాను లాభపడుతూ ఉంటారు. తర్వాత చూడవలసింది గురుబలం. గురుబలం జాతకంలో ఉంటే దైవానుగ్రహము, అదృష్టము ఉన్నట్లే. గురువు బలహీనుడైతే కష్టాలు, అపజయం వచ్చినప్పుడు రక్షణ అనేది కరువైపోతూ ఉంటుంది. ఈ విధంగా వ్యక్తికి వ్యాపారం చేయాలంటే లగ్నం బాగుండాలి, చంద్రుడు బాగుండాలి, రవి కూడా బాగుండాలి, బుధుడు బాగుండాలి, శని దాంతోపాటుగా గురుబలం కూడా బాగుండాలి. పైన తెలిపిన విశేషాలను పరిశీలిస్తే జాతకంలో గ్రహాలన్నీ కూడా తగినంత బలం కలిగి ఉంటేనే వ్యాపారం అనేది వారికి కలిసి వస్తుంది. జాతకంలో లగ్నాతు చంద్రాతు 10వ స్థానం దాని అధిపతి బలయుతులైతే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని సొంత వ్యవహారాలను మొదలు పెడతాడు. సాధన బలం కలిగి ఉన్నప్పుడు మొదట్లో సరైన ఉద్యోగము, వృత్తి లేకపోయినా ఆలస్యం చేయకుండా లాభాన్నిచ్చే వృత్తిలో దిగిపోతూ ఉంటారు. మామూలుగా గ్రహాల దశమ స్థానంలో ఉండగా ఆ స్థానము బలంగా ఉంటే దాన్ని బట్టి
ఆ వ్యక్తులు ఏ ఏ ఉద్యోగాలు చేస్తారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఉద్యోగం నుంచి పరిశీలించాలంటే జాతకంలో దశమ భావాన్ని పరిశీలించాలి. అంటే దశమ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే గ్రహాలు దశమంలో ఉండగా ఆ స్థానం బలాన్ని అనుసరించి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే రవి ఉచ్చలో ఉంటే దైవభక్తి మంచి పనులు చేస్తాడు. అదే ఉచ్చ నవాంశ అంటే నవాంశలో కూడా ఉచ్చ నవాంశలో ఉంటే క్రూరత్వం అనేది ఉంటుంది. శుభ షడ్వర్గుల్లో ఉంటే కొన్ని వర్గచక్రాలను కూడా పరిశీలించడం జరుగుతుంది. ఆ శుభ షడ్వర్గాల్లో ఉంటే కళంకాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ నీచ రాశిలో ఉంటే వెట్టి చాకిరి అనేది ఎక్కువగా ఉంటుంది. నీచ నవాంశలో ఉంటాయి అంటే నవాంశలో నీచ స్థానంలో ఉంటే క్రూర అధికారుల వద్ద ఉద్యోగం అనేది చేస్తాడు. అదే శత్రు షడ్వర్గుల్లో ఉంటే అంటే వర్గచక్రాలు శత్రు షడ్వర్గుల్లో ఉంటే క్రూరత్వం ఉంటుంది, జైల్లో ఉద్యోగాలు చేస్తాడు. అదే రవి మిత్ర రాశిలో ఉంటే క్రూర వృత్తులు చేస్తాడు. మిత్ర నవాంశలో ఉంటే వ్యాపారం అనేది చేసే అవకాశాలు ఉన్నాయి. వర్గోత్తమం చెందితే అంటే రాశిలో ఎక్కడైతే ఉంటాడో నవాంశలో కూడా అదే రాశిలో ఉంటే దాన్ని వర్గోత్తమం అని అంటారు. ఇట్లా వర్గోత్తమం చెందితే నిజాయితీతో వ్యాపారం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. శత్రు రాశిలో ఉంటే చికాకైన ఉద్యోగాలు చేస్తాడు. అంటే తనకి ఇష్టం లేకపోయినా ఏదో ఒక ఉద్యోగాన్ని అనేది చేస్తూ ఉంటాడు. శత్రు నవాంశలో ఉంటే ఇష్టం లేని ఉద్యోగాలు చేస్తుంటాడు. స్వక్షేత్రంలో ఉంటే ఇతరుల సేవలో ఏదో ఒకటి పని చేస్తూ ఉంటాడు. ఆ విధంగానే ఇప్పుడు రవి గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు చంద్రుడి గురించి తెలుసుకుందాం. చంద్రుడు ఉచ్చరాశిలో ఉంటే మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. అదే ఉచ్చ నవాంశలో ఉంటే దేవతలు పెద్దలన్న భక్తి కలిగి ఉంటారు. శుభ షడ్వర్గుల్లో ఉంటే మంచి ఉద్యోగం ఉంటుంది. నీచ రాశిలో అయితే సిగ్గుపడే వృత్తిని చేస్తూ ఉంటాడు, అంటే అయిష్టంగానే ఉద్యోగాన్ని చేస్తుంటాడు. నీచ నవాంశలో ఉంటే అంటే నవాంశలో నీచ నవాంశలో ఉంటే పాప ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు షడ్వర్గుల్లో ఉంటే వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు. అదే మిత్ర రాశిలో ఉంటే మంచి ఉద్యోగం అనేది ఉంటుంది. మిత్ర నవాంశలో ఉంటే ఆయుధాల వ్యాపారం అనేది చేస్తుంటాడు. ఒకవేళ వర్గోత్తమం చెంది ఉంటే మేకుల వ్యాపారం అనేది చేస్తూ ఉంటాడు. స్వక్షేత్రంలో ఉంటే ప్రభుత్వ ఉద్యోగం అనేది చేస్తాడు. ఇక చంద్రుడి తర్వాత కుజుడు ఉచ్చలో ఉంటే అంటే ఉచ్చ రాశిలో ఉంటే యోధుడు, సైన్యంలో ఉన్నత స్థితి అనేది ఉంటుంది, అంటే సైన్యాధికారిగా చేస్తూ ఉంటాడు. తర్వాత ఉచ్చ నవాంశలో ఉంటే రాయబారిగా ఉంటాడు, వార్తాహరుడుగా కూడా పనిచేస్తాడు. శుభ షడ్వర్గుల్లో ఉంటే సేవలు అనేది చేస్తూ ఉంటాడు. నీచ రాశిలో ఉంటే పర కలత్రం వల్ల ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు. ఇతరుల యొక్క భార్యల వల్ల ఇతనికి ధనం అనేది లభిస్తుంది. నీచ నవాంశంలో ఉన్నట్లయితే గణిత సంబంధమైన వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు షడ్వర్గుల్లో ఉంటే పరకలత్రం వల్ల ధనం అనేది వీరికి ప్రాప్తిస్తూ ఉంటుంది. మిత్ర రాశిలో ఉంటే గణిత సంబంధమైన ఉద్యోగాన్ని చేస్తాడు. మిత్ర రాశిలో అయితే గణిత సంబంధమైన ఉద్యోగం, మిత్ర నవాంశలో ఉన్నట్టయితే కంటికి చెందిన వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు. వర్గోత్తమం చెందితే కఠినమైన వృత్తులు అనేవి అవలంబిస్తూ ఉంటాడు. శత్రు రాశిలో ఉన్నట్లయితే ఇష్టం లేని వృత్తులు అనేవి చేస్తాడు. శత్రు నవాంశలో ఉంటే ఉంచా వృత్తి అనేది చేస్తూ ఉంటాడు. స్వక్షేత్రంలో ఉంటే నేర్పు ఉండి స్త్రీల కింద ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. దాని తర్వాత ఇప్పుడు బుధుడి గురించి. బుధుడు ఉచ్చలో ఉంటే అంటే కన్యలో ఉన్నట్టయితే ధనధాన్య సమృద్ధి అనేది ఉంటుంది. ఉచ్చ నవాంశలో అంటే నవాంశలో కూడా కన్యరాశిలోనే ఉన్నట్లయితే పశువుల వల్ల ధనలాభం ఉంటుంది, అంటే పశువులను పోషించడం ద్వారా పశువుల వ్యాపారం చేయడం ద్వారా వీరు ధనాన్ని సంపాదిస్తూ ఉంటారు. అదే శుభవర్గుల్లో ఉంటే వీరికి మంచి ఉద్యోగం అనేది ఉంటుంది. నీచ రాశిలో ఉంటే స్థిరమైన ఒకటే ఉద్యోగం అనేది ఉంటుంది. నీచ నవాంశంలో ఉంటే జూదము, స్పెక్యులేషన్ వల్ల వీరికి లాభాలు అనేది వస్తుంటాయి, అంటే గుర్ర పందాలు,
పేకాట వీటి ద్వారా వ్యాపారాలు చేస్తూ లాభాన్ని పొందుతూ ఉంటారు. శత్రు షడ్వర్గుల్లో ఉంటే విదేశాల్లో ధనాదాయం ఉంటుంది, విదేశాల్లో డబ్బును సంపాదిస్తూ ఉంటారు. అదే మిత్ర రాశిలో ఉంటే సాధారణమైన ఉద్యోగాన్ని చేస్తాడు. మిత్ర నవాంశంలో ఉంటే వేరే జంతువుల ద్వారా వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు. వర్గోత్తమం అనేది చెందితే అంటే రాశిలో అయితే ఎక్కడ ఉంటే నవాంశలో కూడా అక్కడే ఉన్నాడు అనుకోండి అండి. బుధుడు రాశిచక్రంలో బుధుడు ఏ రాశిలో ఉంటే నవాంశలో కూడా అక్కడే ఉంటే దాన్ని వర్గోత్తమం చెందాడు అని అంటారు. అలా ఉన్నట్లయితే హోమాలు మంత్రాలు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు రాశిలో ఉన్నట్లయితే కష్టం కలిగించే ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు నవాంశలో ఉన్నట్లయితే చెడు వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు. స్వక్షేత్రంలో ఉంటే తన సొంత రాశులు అంటే మిథునం కానీ కన్యలో కానీ ఉంటే ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటాడు. అంటే దేవాలయానికి సంబంధించిన వృత్తులు చేయడం ద్వారా ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు. ఇక గురుడి గురించి, గురుడు ఉచ్చ రాశిలో ఉంటే దాన గుణం అనేది ఉంటుంది. ఉచ్చ నవాంశలో ఉంటే బ్రాహ్మణ ఘోరం కలిగి ఉంటాడు. శుభ షడ్వర్గులో ఉంటే దేవ బ్రాహ్మణ భక్తి అనేది వీరికి ఉంటుంది. నీచ రాశిలో ఉంటే చేసే ఉద్యోగంలో సంతృప్తి అనేది అసలు ఉండదు. నీచ నవాంశలో ఉంటే దొంగతనాలు చేసే బుద్ధి అనేది వీరికి ఉంటుంది. శత్రు షడ్వర్గుల్లో ఉంటే దారిద్ర్యం అనేది అవలంబిస్తూ ఉంటాడు. మిత్ర రాశిలో ఉంటే పర్వాలేదు, కొంచెం మంచి ఉద్యోగాన్ని కలిగి ఉంటాడు. మిత్ర నవాంశంలో ఉంటే ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగం అనేది వీరికి ఉంటుంది. వర్గోత్తమం అనేది చెందితే ఆవులు గేదెలు ద్వారా అంటే పశువుల వ్యాపారాన్ని చేస్తూ ఉంటాడు. శత్రు రాశిలో ఉన్నట్టయితే ఇష్టం లేని ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. శత్రు నవాంశంలో ఉన్నట్లయితే మోసపూరితమైన ఉద్యోగాలు అనేవి చేస్తూ ఉంటాడు. స్వక్షేత్రంలో ఉంటే అధికారుల మన్నన, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంటుంది. తర్వాత శుక్రగ్రహం గురించి, శుక్రుడు ఉచ్చస్థానంలో ఉంటే అంటే శుక్రుడికి ఉచ్చస్థానం ఏంటి? మీనరాశి. మీనరాశిలో ఉన్నట్లయితే అంటే రాశి చక్రంలో మీనరాశిలో శుక్రుడు ఉంటే ధార్మికమైన కార్యాసక్తి అనేది ఉంటుంది. ఉచ్చ నవాంశలో ఉంటే రత్నాలు మణుల వ్యాపారం ద్వారా ధనాన్ని సంపాదిస్తాడు. శుభ షడ్వర్గుల్లో ఉన్నట్లయితే బంగార వ్యాపారం అనేది చేస్తాడు. నీచ రాశిలో ఉంటే స్త్రీల కింద పనిచేసే ఉద్యోగాలు వీరికి దొరుకుతాయి. నీచ నవాంశలో ఉన్నట్లయితే ప్రజా సంబంధమైన ఉద్యోగాలు కలిగి ఉంటాడు. శత్రు షడ్వర్గుల్లో ఉన్నట్లయితే కొంచెం ఇబ్బంది కలిగే ఉద్యోగాలు అనేవి ఉంటాయి. ఒకవేళ మిత్ర రాశిలో ఉంటే సృజనాత్మకమైన వృత్తులు అనేవి చేస్తూ ఉంటాడు. మిత్ర నవాంశలో ఉంటే బంధుమిత్రుల కార్యనిర్వహణ ద్వారా ధనాన్ని సంపాదిస్తూ ఉంటాడు. వర్గోత్తమం చెందితే అంటే రాశిచక్రంలో గ్రహం ఇక్కడ ఉంటే నవాంశలో కూడా ఆ గ్రహం అక్కడే ఉండాలి. అలా ఉన్నట్లయితే పశువుల వ్యాపారం అనేది చేస్తుంటాడు. ఒకవేళ శత్రు రాశిలో ఉన్నట్లయితే క్రూరమైన ఉద్యోగాలని చేస్తుంటాడు. అదే శత్రు నవాంశలో ఉంటే కష్టమైన ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉన్నాయి. స్వక్షేత్రంలో ఉన్నట్లయితే పశువులకు చెందిన వృత్తులను అనేవి చేస్తూ ఉంటాడు. ఇక చివరిది శని. శని ఉచ్చలో ఉంటే స్థిరమైన సున్నితమైన వృత్తి అనేది చేపడతాడు. అదే ఉచ్చ నవాంశనైతే కళాకారులుగా రాణిస్తారు. శుభ షడ్వర్గుల్లో ఉంటే మంచి ఉద్యోగాలు అనేవి ఉంటాయి. నీచ రాశిలో ఉంటే ఉన్నతాధికారుల సేవ చేస్తూ ఉంటాడు. పై ఆఫీసర్లకు పనిచేస్తూ కింద ఒక వర్కర్గా ఉంటాడు. నీచ నవాంశంలో ఉంటే క్రూర వృత్తులు చేస్తాడు, నచ్చనివి చేస్తుంటాడు. ఏ విధంగానూ జీవితాన్ని అలా గడుపుతూ ఉంటాడు. శత్రు షడ్వర్గుల్లో ఉంటే
క్రూర వృత్తులు, నచ్చనివి అనేవి చేస్తూ ఉంటాడు. అదే మిత్ర రాశిలో ఉన్నట్లయితే మంచి ఉద్యోగాలు ఉంటాయి. మిత్ర నవాంశంలో ఉంటే అంటే నవాంశ చక్రంలో మిత్ర నవాంశంలో ఉన్నట్లయితే సంతృష్టి లేని ఉద్యోగాలు అనేవి ఉంటాయి. వర్గోత్తమం చెందితే అంటే రాశిలో నవాంశలో కూడా ఒకటే రాశిలో ఉంటే మంచి ఉద్యోగాలు అనేవి ఉంటాయి. శత్రు రాశిలో ఉంటే పశువులను వేటాడడం ద్వారా వారి జీవనాన్ని గడుపుతూ ఉంటాడు. శత్రు నవాంశంలో ఉన్నట్లయితే చిన్ని వృత్తులు ఉంటాయి. వాచారులు అంటే ఎప్పుడు ఏదో ఒకటి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతూ ఉంటారు. స్వక్షేత్రంలో ఉంటే వైద్య సంబంధమైన ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇప్పటివరకు మనం గ్రహాల యొక్క బలాలను గురించి తెలుసుకున్నాం. ఏ బలంగా ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అని తెలుసుకున్నాం. ఇప్పుడు మేషం దశమం అయితే అందులో 9 గ్రహాలు ఉన్నప్పుడు ఫలితాలు అనేవి ఏ విధంగా వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దశమాన్నే రాజ్యమని కర్మభావం అని అంటారు. ఇందులో ఉన్న 9 గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనము సింహం దశమమై అంటే దశమ స్థానమై అందులో 9 గ్రహాలు ఉంటే వాళ్ళ ద్వారా జాతకుడు పొందే ఉద్యోగం ఏంటంటే వాళ్ళు ఏ ఏ వృత్తులను చేపడతారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహం దశమమై అందులో రవి ఉంటే అంటే రవికి ఇది స్వక్షేత్రం ఉంటే ఏం జరుగుతుంది? మంచి ఉన్నత పదవి ఉంటుంది, అధికారం ఉంటుంది. మగాలో అగ్ని సంబంధమైన వృత్తులు ఉంటాయి. అంటే మగ కేతు నక్షత్రం ఇందులో ఉంటే అగ్ని సంబంధమైన వృత్తులు ఉంటాయి. అంటే ఈ రాశి కూడా అగ్నితత్వ రాశి ఉంటాయి. కొందరు తండ్రి వృత్తిని చేపడతారు. అంటే ఈ రవి పితృకారకుడు కాబట్టి తండ్రి వృత్తిని చేపడతారు. పుబ్బలో దేవాలయ సంరక్షకులుగా ఉంటారు. ఉత్తరలో ఉన్నత పదవి ఉంటుంది. అంటే ఉత్తర అనేది రవి నక్షత్రమే. రవి నక్షత్రంలో రవి ఉంటే చాలా మంచిది. అంటే ఉన్నత పదవి ఉంటుంది, సంపదలు ఉంటాయి. కుజునితో కలిస్తే మంచి ఉన్నత పదవి అనే ఉంటుంది. అంటే ఇక్కడ కుజుడు కూడా ఉంటాయి. ఈ రవితో పాటుగా కుజుడు కూడా ఉంటే ఉన్నత పదవి అనేది వీరికి వరిస్తుంది. ఒకవేళ చంద్రుడు అయితే అంటే సింహం దశమమై అందులో చంద్రుడు ఉన్నట్లయితే గురు సంబంధంతో ఉన్నత స్థితి అందుకుంటారు. ఒకవేళ చంద్రుడు ఉంటే గురు కానీ ఉండాలి, గురు దృష్టి అని ఉండాలి. గురుగ్రహానికి విశేషమైన దృష్టిలు ఉంటాయంటే పంచమ, సప్తమ, నవమ దృష్టి అనేది ఉండాలి. అంటే ఈ సంబంధం ఉంటే మంచి ఉన్నత స్థితి ఉంటుంది. శని దృష్టి ఉంటే అంతర్జాతీయ న్యాయ వ్యవహారాలు, రాహు వల్ల మంచి వృత్తి అనేది ఉంటుంది. మకర ఉంటే మగ అంటే కేతు నక్షత్రం. కేతువు దేవుడు, భక్తి, వైరాగ్యాల కారకుడు. ఇవి ఉంటే మంచి ఆధ్యాత్మికపరమైన వృత్తి ఉంటుంది. అతీంద్రియ శక్తులకు సంబంధించి చాలా ఉంటుంది. పుబ్బలో ఉంటే పుబ్బా నక్షత్రంలో ఉంటే ఇంటీరియర్ డెకరేషన్లు, ఆర్కిటెక్చర్లుగా వీరు బాగా రాణిస్తారు. కుజునితో కలిస్తే తండ్రి వల్ల స్థిరాస్తులు అనేవి ఏర్పడతాయి వీరికి. ఒకవేళ సింహం దశమమై అందులో కుజుడు ఉంటే అగ్ని ఆయుధాలకు సంబంధించిన వృత్తులలో వీరు జీవిస్తారంటే కుజుడు కూడా అగ్నితత్వ రాశి, ఆ అగ్నితత్వ గ్రహం కాబట్టి ఆయన ఉన్నది అగ్నితత్వ రాశిలోనే ఉన్నాడు. ఈయన కూడా అగ్ని కారకుడు కాబట్టి అగ్ని ఆయుధాలకు సంబంధించిన వృత్తుల్లో రాణిస్తారు. వృత్తిలో వేగంగా ఎదుగుతారు. తాము అనుకున్నట్లు పని జరగకపోయినా తమ కింద పనిచేసేవారు సరిగ్గా లేకపోతే వీరు సహనం అనేది కోల్పోతారు. ఒకవేళ సింహం దశమమై అందులో బుధుడు ఉన్నట్లయితే మగలో ఉండే అతీంద్రియ జ్ఞానం అనేది వీరికి ఉంటుంది. మగ నక్షత్రంలో కేతుకి ఏదైతే భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉంటాయో అదే ఈ బుధుడికి కూడా ఉంటాయి. ఆ విషయాలపై పుస్తకాలు అనేవి కూడా పుస్తకాలు రాస్తారు. పుబ్బలో స్త్రీలతో ఎక్కువగా కలిసి పని చేయవలసి ఉంటుందంటే పుబ్బ అనేది శుక్రుడు స్త్రీల కారకుడు కాబట్టి ఎక్కువగా వాళ్ళతో పనిచేసే అవకాశం ఉంటుంది. దీనికి భార్య కూడా సహకారం అనేది ఉంటుంది. గురు సంబంధం వల్ల అంటే ఈ బుధుడిని గురువు చూసినా గురువుతో కలిసి ఉన్న వృత్తి, తండ్రి వల్ల ధన సంపదలు అనేవి ఉంటాయి.
శనితో కలిస్తే మంచి చదువు కలిగి రచయితలు అవుతారు. అష్టమ భావ సంబంధం అనేది ఉంటే వృత్తిలో నిరాశ అనే ఫలితాలు ఉంటాయి. అంటే మనం ఏదైనా చూస్తున్నాం అక్కడ అష్టమాధిపతి యొక్క సంబంధం అనేది ఈ బుధుడికి ఉంటే వృత్తిలో నిరాశ ఫలితాలు ఉంటాయంటే ఆశించినంత లాభాన్ని వీరు పొందలేరు. రాహుతో కలిసి ఉంటే పరిశోధకులుగా ఉంటారు. పుబ్బ ఉత్తరలో మంచి విద్యా సంస్థలో విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ఇక సింహం దశమమై అందులో గురుడు ఉన్నట్లయితే అంటే సింహరాశాధిపతి రవి గురువు ఇద్దరు కూడా మిత్రులు కాబట్టి మిత్రక్షేత్రంలో గురువు ఉన్నట్లయితే మంచి ఉన్నతమైన పదవి ఉంటుంది. బ్యాంకులు ఆరోగ్య సంస్థలలో పనిచేస్తారు. మగ 2 పాదాల్లో ఉంటే మగ నక్షత్రం 2వ పాదంలో ఉంటే అంటే మగ పుబ్బ ఉత్తర ఈ 3 నక్షత్రాలు సింహరాశిలో ఉన్నాయి. ఒకవేళ 2 పాదాల్లో ఉంటే భూములు భవనాలు లాంటి స్థిరాస్తులు ఉంటాయి. పుబ్బాలో ఉంటే పుబ్బా నక్షత్రంలో ఉంటే భార్య సహకారంతో లేదా స్త్రీ సంబంధంగా బాగా రాణిస్తారు. అంటే స్త్రీల ద్వారా వీరికి బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. ఇక శుక్రుడు ఉంటే సింహరాశి దశమమై అందులో శుక్రుడు ఉన్నట్లయితే స్థిరమైన ఉద్యోగం చేస్తారు. మార్పులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఇది స్థిర రాశి కాబట్టి స్థిరమైన ఆలోచనలు చేస్తారు. మార్పులు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. వృత్తిలో ఇతరులు కలుగజేసుకోవడంతో ఇబ్బందులు అనేవి ఉంటాయి. అంటే ఎవరైనా ఇతరులు కలుగజేసుకుంటేనే కానీ ఇబ్బందులు అనేవి రావు. ఒకవేళ శని ఉంటే చిన్న ఉద్యోగము, సంస్థ తన సొంతమైతే పనిచేసే వాళ్ళతో కింద శ్రామికులతో ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగస్తులు అనేవి సరిగా పనిచేయరు. మగలో ఒకవేళ ఈ శని మగ నక్షత్రంలో ఉంటే అనుకోకుండా మార్పులు ఉంటాయి. ఒకవేళ పుబ్బా నక్షత్రంలో శని ఉన్నట్లయితే వ్యవసాయంలో అనుకూలతలు అనేవి ఉంటాయి. ఒకవేళ సింహం దశమమై అందులో రాహు ఉన్నట్లయితే వృత్తి ఉద్యోగాల్లో నిజాయితీ అనేది తక్కువగా ఉంటుంది. పాపగ్రహ సంబంధం ఉంటే చెడ్డ పేరు వస్తుంది. మగ నక్షత్రంలో ఉంటే వృత్తి ఉద్యోగాల్లో పెద్ద మోసం జరగకపోవచ్చు. అంటే మోసాలే జరుగుతాయి, అంత పెద్ద నష్టాలు అనేవి ఉండదు. పుబ్బలో స్త్రీలతో అనుచిత ప్రవర్తన కారణంగా చెడ్డ పేరు అనేది ఉంటుంది. అంటే వీరికి ఆ లక్షణాలు అనేవి ఉంటాయని మనం కొంచెం గుర్తు చేసుకోవాలి. ఒకవేళ కేతు ఉంటే అంటే సింహం దశమమై అందులో కేతు గ్రహం ఉన్నట్లయితే చేసే వృత్తి పట్ల ఆసక్తి అనేది వారికి ఉండదు. విధుల పట్ల నిర్లక్ష్యం చూపిస్తారు. అభివృద్ధి అనేది కనిపించదు. ముందుగానే ఉద్యోగం వదిలేస్తారు. పుబ్బలో ఉంటే ఆధ్యాత్మికం వైపు మళ్ళుతారని పుబ్బా నక్షత్రంలో ఉంటే దేవుడు, భక్తి, వైరాగ్యం వీటి వైపు మొత్తం జీవితం మొత్తం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు సింహరాశిలో వివిధ గ్రహాలు ఉంటే వారు ఏ యొక్క వృత్తులను చేపడతారు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహంలో రవి ఉంటే ఉన్నత ఉద్యోగాలు, కంసాలులు, ప్రేమ కథలు మరియు నాటకాలు రాసేవారు, సంగీతవేత్తలు, కవులు, ట్రస్టీలుగా ఉంటారు. అదే సింహలో చంద్రుడు ఉంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో క్లర్కులు, నీటిపారుదల శాఖల్లో పనిచేసేవారు, ఇంజనీర్లు, రక్షణ శాఖలో నేవీ విభాగాల్లో పనిచేసేవారుగా ఉంటారు. సింహలో కుజుడుంటే లాయర్లు, ప్రత్యేకించి క్రిమినల్ లా పోలీసులు, ఇంజనీర్లు, సైన్యాధికారులు, క్రూరమైన శిక్షలు అమలు చేసేవారు, జైళ్లలో పనిచేసేవారు, మార్షల్ ఆర్ట్స్లో నిపుణులు, రసాయనాలలో పనిచేసేవారు ఉంటారు. ఒకవేళ సింహంలో బుధుడుంటే ప్రభుత్వ ఉద్యోగాలు, జ్యోతిష్యం, ఉపాధ్యాయ వృత్తి, సెక్రటరీ, రాయబారులు, మధ్యవర్తులుగా ఉంటారు. ఇన్సూరెన్స్ ఏజెంట్లుగా పనిచేస్తారు. అదే సింహంలో గురువు ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధ్యాయ వృత్తులు, వైద్య పరిశోధకులుగా, న్యాయవాదులుగా, న్యాయాధికారులుగా, కులపతులుగా ఉంటారు. ఇక సింహంలో శుక్రుడు ఉన్నట్టయితే నిర్మాణ రంగంలో ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, సేవలు, పౌర సరఫరా శాఖల్లో ఉద్యోగాలు, సంచార ఉద్యోగాలు, శస్త్రచికిత్సకులుగా ఉంటారు. కంపౌండర్లుగా రాణిస్తారు. ఇక
సింహంలో శని ఉన్నట్లయితే కూలి జనంపై అధికారం, పురాతత్వ ప్రీతి, నిర్మాణ కాంట్రాక్టర్గా ఉంటారు. జైళ్ల నిర్వహణ, జైళ్లతో సంబంధమైన వృత్తులు, కాంట్రాక్టులు అనేవి వీరు చేస్తుంటారు. ఒకవేళ సింహంలో రాహు ఉన్నట్లయితే స్పెక్యులేషన్లు, విదేశాలు ఉద్యోగాలు, బ్యాంకింగ్ రంగంలో వీరుంటారు. సింహంలో కేతు ఉంటే టీచింగు, సాంప్రదాయ విద్యలు చేస్తారు. జై శ్రీమన్నారాయణ.